చదవబడిన లేఖన భాగాల్లో 3 పాఠాలను మనం అర్థం చేసుకున్నట్లయితే 3 పాఠాల సారాంశం మన అంశం ఏమంటే శ్రమ అయినా ప్రకటించే, శ్రమలు వచ్చినా ప్రకటించాలి వాక్యాన్ని. అది దేవుని శిష్యులుగా ఏర్పాటు చేసుకున్నప్పుడు ఆయన మీకు శిష్యులుగా మీరు సువార్త ప్రకటించేటప్పుడు మీకు సంతోషము, సమాధానము, ఆనందము, మీరు పోతానే మీకు మంచి చేరేసి మీకు మంచి పలహారాలు పెట్టి మిమ్మల్ని పూలదండలు వేసి మీకు సన్మానిస్తారని ఆడ చెప్పాల. మీరు సువార్త ప్రకటించే శ్రమలు ఎదుర్కొంటారు, అవమానాలు వస్తాయి, గాయాలు అవుతాయి, పడతారు, తిడతారు. నన్ను నమ్మితే లోకమంతా మిమ్మల్ని ద్వేషిస్తుందన్న. యేసుక్రీస్తు నమ్మితే అంత మంచిగా జరుగుతుంది అనుకుని భ్రమలో బ్రతుకుతున్నారు చాలామంది దినాలలో. ఆయన నమ్ముకుంటే ఉద్యోగాలు వస్తాయి, ఆయన నమ్ముకుంటే బిడ్డలు పుడతారు, ఆయన నమ్ముకుంటే సాగుకారులు అయిపోతాం, డబ్బు సంపాదిస్తాం, ఆయన నమ్ముకుంటే జల్సా లైఫ్ లీడ్ చేయొచ్చు అనుకుంటున్నారు చాలామంది. యేసుక్రీస్తు బైబిల్ మొత్తంలో ఎక్కడే కానీ నన్ను నమ్ముకుంటే మీరు సుఖంగా బతుకుతారని ఏ ఒక్క మాట కూడా ఎక్కడ చెప్పలా. కానీ ఈరోజు బోధకులు చాలామంది మిమ్మల్ని దేవుడు ఆశీర్వదిస్తాడని ఒక భ్రమలేఖ తీసుకు వెళ్ళిపోయినారు. ఆయన నమ్ముకుంటే అవమానాలు వస్తాయి, ఆయన నమ్ముకుంటే ఇబ్బందులు వస్తాయి, ఆయన నమ్ముకుంటే చివరికి చంపేస్తారు, కాల్చేస్తారు. అవన్నీ ఆయన ముందే చెప్పినాడు. మరి ఎన్ని జరిగితే మేము ఎందుకు నమ్ముకోవాలి దేవుణ్ణి? నేను నమ్ముకుంటే మాకు అవమానం జరుగుతుంది, దెబ్బలు జరుగుతాయి, ఇబ్బందులు వస్తాయి, కుటుంబ సభ్యులు దూరం అయిపోతారు, అయిన వాళ్ళు నిన్ను వెలివేస్తారు, బంధువులు వెలివేస్తారు, ఇంట్లో నిన్ను కాదని పక్కకు నెట్టేస్తారు క్రైస్తవులుగా మారితే. మరి ఎన్ని నమ్ముకొని మాకు ఏం ఉపయోగం నేను నమ్మి అని మనం అనుకుంటే అంతం వరకు సహించిన వాడు నిత్య జీవాన్ని పొందుకుంటాడు. ఆ పరలోక రాజ్యము, ఆ స్వర్గము, లేదంటే తెలుగులో చెప్పేది వైకుంఠము, అక్కడికి పోవాలంటే నువ్వు ఇక్కడ జల్సా బతికి అక్కడికి పోవాలంటే కుదరదు. అలాంటి పాపపు స్థితిలో నుంచి విడిపించడానికి ఆయన శిష్యులను ఏర్పాటు చేసుకున్నాడు. పాత నిబంధనలో ప్రవక్తలను ఏర్పాటు చేసుకున్నాడు, కొత్త నిబంధనలో అపోస్తులను 12 మందిని ఏర్పాటు చేసుకున్నాడు ఆయన. ఎందుకు? లోకములో పాపములో మగ్గిపోతున్న వారిని విడిపించి యేసుక్రీస్తు యుద్ధకు చెప్పి తిరిగి తీసుకురావడానికి దేవుడు వారిని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ ఏర్పాటు క్రమంలో వీరికేం రెడ్ కార్పెట్ పర్సను శిష్యులకు. యేసుక్రీస్తు ఏర్పాటు చేసుకునే శిష్యులను రెడ్ కార్పెట్ పరిచి నిన్ను స్వాగతం పలుకు, రానైనా మా ఊరికి వచ్చి సువార్త చెప్పు, కరపత్రాలు చెప్పు, మేము వింటామని ఎవడూ చెప్పడు. ఏ ఊరికి పోయినా ఈరోజు బోర్డులు పెట్టినారు, మా ఊరికి రావద్దు, అన్ని మొత్తం వస్తుంది, చలానా వేస్తాం, ఫైన్లు వేస్తాం, కొడతాం, తిడతామని. ఇంకా కొంతమంది చంపుతాం, నీళ్ళు పోస్తాం. అవమానాలు ఎదురైతాయి, దూషణలు ఎదురైతాయి. వాటన్నిటికీ తట్టుకొని సువార్త ప్రకటించాలనేది దేవుని వాక్యం. ఈరోజు శ్రమలైనా మనం నేర్చుకోవాల్సిన పాఠం అవే. ఈరోజు మనం నేర్చుకోవాల్సిన పాఠం ఇర్మియా పౌలు వలె ఆయన మనకు అప్పగించిన పనిని చేస్తూ నిత్యం ఆయనను వెంబడించాల. పాత నిబంధనలో ఇర్మియా ప్రవక్త పడినన్ని కష్టాలు, అవమానాలు, ఇబ్బందులు ఎవరు వల్ల. కొత్త నిబంధనలో పౌలు పడినన్ని ఇబ్బందులు, ఇరుకు సేవకుల శిష్యుల్లో ఎవరు వల్ల. అక్కడ ఇర్మియా, ఇక్కడ ఇద్దరు ఇబ్బందులు పడుతున్నారు. అసలు శిష్యుడు అంటే ఎవరు? యేసుక్రీస్తు శిష్యుడు అంటే ఎవరంటే యోహాను సువార్త 8:31 చదివితే మనకు తెలుస్తుంది శిష్యుడు అంటే ఎవడు. శిష్యుడు అంటే యోహాను సువార్త 8:31. యోహాను సువార్త 8:31 చదవాల. కాబట్టి యేసు తను నమ్మిన యూదులతో మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే యేసుక్రీస్తు ప్రభువుగా చెప్తారు, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులు. దేవుని సత్యాన్ని గ్రహిస్తారు. ఈరోజు వాక్యమందు నిలిచిన వాడు సత్యాన్ని గ్రహిస్తాడు. యేసుక్రీస్తు ఏం చెప్పాడో
చేసుకుంటాడు. యేసుక్రీస్తు ఈ లోకంలో ఏమి బోధించాడో అర్థం చేసుకుంటాడు. నువ్వు వాక్యమందు నిలిచి ఉంటే, వాక్యము మీద నిలిచి ఉండడం అంటే వాక్యానికి కట్టుబడి బ్రతకడము, దేవుని మాటలకు విధేయత చూపి దానిని ఫాలో కావడమే. ఇవి మనం దేవుని విషయాల పట్ల నిలబడి ఉన్నామా లేదా అని. శిష్యుడంటే ఎవరు? వాక్యమందు నిలిచిన వాడు. ఈరోజు దేవుని శిష్యులుగా మనం ఉన్నామంటే మన వాక్యం మీద నిలబడి ఉన్నామా, లేదంటే వాక్యాన్ని తప్పి లోకంలో జీవిస్తూ బ్రతుకుతున్నామా ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఇంకా శిష్యుడంటే ఎవడు? లూకా సువార్త 14:27 శిష్యుడంటే ఎవడు అనేది గ్యారంటీ ఇస్తా ఉన్నాడు. చూడండి, చెప్తాను, దేవుడు ముందుగానే అన్ని చెప్తా ఉన్నాడు. లూకా సువార్త 14:27 మీరు మరియు ఎవడైనను తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరడు. వాడు ఎవరైతే యేసుక్రీస్తుని వెంబడిస్తాడో వాని సిలువ మోయాలంట. వాని సిలువ అంటే ఏంది? నా సిలువ అంటే నా శ్రమలు, నా ఇబ్బందులు, నా అనారోగ్యము, నాకొచ్చే అవమానాలు, నాకొచ్చే నిందలు, వీటన్నింటినీ భరిస్తూ యేసుని వెంబడించాలా. నీకు ఆ ఎదురైతేనే ఆ గుడికే నేను పోనంటాను. ఆ దేవుడే నాకు వద్దంటాను. దేవుని నమ్ముకునేమంటే ఒకటి పోతే ఒకటి వస్తుంది నాకంట. ఇది నా దేవుని ప్రియసంగం జ్ఞాపకం చేసుకో. ఈరోజు నువ్వు దేవుణ్ణి వెంబడిస్తే నీ సిలువను ఎత్తుకోవాలి. నీ శ్రమలు, నీ ఇబ్బందులు, నీ సిలువ, నీ ఇబ్బందులు అన్ని ఎత్తుకొని నన్ను వెంబడించంటే నీకు చిన్న తలనొప్పి వచ్చే చర్చికి రాకపోతే, ఎవడో పనింటి పెళ్ళింటి చర్చికి రాకపోతే, నీ ఊర్లో నిన్ను పిలిచకపోయిన ఊర్లో కార్యం జరుగుతుంటే నువ్వు రాకపోతే, నిన్ను పిలిచుండు ఆ కార్యానికి. వాడు ఒక ఊర్లో కార్యం జరుగుతుంది, వాడు నిన్ను పిలిచుంటాడు కానీ నువ్వు రావు చర్చికి. ఆడికి పోవు, వాడు పిలిచలేదు కదా, ఆడికి పోవు, వీడికి రావు చర్చికి. ఏమంటే మా ఊర్లో కార్యం ఉందప్ప, సమస్యలు అప్పులు ఉన్నాయంటే ఇంకా రావు, జరగలేదంటే రావు. ఎందుకు రావు అంటే ఏనేమంటున్నాడంటే నీ సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాయి అంటే నీ అప్పులు, నీ సమస్యలు, నీ అనారోగ్యం, నీ తలనొప్పులు వచ్చినా, మోకాల నొప్పులు వచ్చినా నన్ను వెంబడించని ఆయన చెప్తే నువ్వు అవి ఉన్నాయని నువ్వు సాధిస్తావు. రాకుండా అవి పెట్టుకొని వెంబడించని ఆయన చెప్తాడు, అవి తగ్గితే వస్తారని నువ్వు అంటావు. ఎలా? నీకు ఎలా తీరుతాడు? నీ సమస్యలు, ఇబ్బందులు, ఇరుకుల్లో కదా నువ్వు దేవుని దగ్గరికి వచ్చే కదా, నువ్వు రోగంతో వచ్చే కదా బాగు చేసేది డాక్టరు. నీ రోగం తగ్గినాక నీ దగ్గరికి వస్తానంటే ఎటబాగు అవుతుంది? మనం అంతే కదా, అంటే చేస్తామా? రోగం తగ్గినాక డాక్టర్ దగ్గరికి పోతామా? నీ రోగాలు, నీ బాధలు, సమస్యలు దేవుణ్ణి వెంబడించు, నీకు పరిష్కారం చూపిస్తాడు. కాబట్టి వెంబడించాలి. ఇక్కడ ఇర్మియా గ్రంథం మనం చూసుకున్నట్లయితే ఇర్మియా గ్రంథం 31 ఆడ వాక్యంలో ఏం చెప్తున్నాడంటే, ఇర్మియా జీవితంలో మనం గమనించేది ఏమిటంటే ప్రత్యక్షమైన దేవుని వాక్కుని ఇర్మియా అచంచల విధేయత మరియు సహనం మరి వినయము విలపించే ప్రవక్తగా ఆయన పలికినాడంట. ఇర్మియా ఎవరంటే బాలుడైన ఇర్మియాను ఏర్పాటు చేసుకునే నాటి నుండి నేను బాలుడను, నేను చెప్పలేను, భయం నాకంటే కూడా నేను చెప్తున్నా పో అంటే దేవుడు చెప్పమని చెప్పినాడు. ఎవరికి భయపడలా. నన్ను కొడతారా, తిడతారా, చంపుతారా వెనకడిగే వేయాల. ఎన్ని సమస్యలు వచ్చినా విధేయత చూపించాడు, చెప్పమని చెప్పేసి. ఈరోజు దేవుడు చెప్పమనింది చెప్పితే సంఘానికి కోపం. దేవుడు ఏం చెప్పినాడో అదే చెప్పినామనుకో సంఘానికి కోపం వస్తుంది, సేవకుని మీద. చెప్పకపోతే ఆయన కోపం వస్తుంది నా మీద. ఏం చేయాలి చెప్పండి? ఇప్పుడు సంఘానికి ఆయన చెప్పమనేది నేను చెప్పినాను అనుకో, సంఘం కోప్పడతాడు. నేను చెప్పలేదు అనుకో, ఎవరు కోప్పడతాడు? ఆయన కోప్పడతాడు. అట్లా అయిపోయింది పరిస్థితి. ఈరోజు దేవుని ప్రియ సంఘం, దేవుడు వాక్యము ఇర్మియా ఉన్నట్టుగా ప్రకటించినాడు. నువ్వు ఏం చెప్పండి చెప్పినాడు, అంతే విధేయత చూపించినాడు. ఈరోజు మనం ఆయన విలిపించే ప్రవక్తగా ఆయన చెప్తే ఎవరు నమ్మలా. ఇర్మియా ఎంతో మందికి వాక్యం 40 ఏళ్ళ పైన సుదీర్ఘంగా, మరి కరెక్ట్గా తెలియదు 40 ఏళ్ళు, సుదీర్ఘంగా ఆయన సేవ చేసినాడు. ఒకరు మహల్లా, ఒకరు ఆయన మాట్లాడిలా. యోనా 3 రోజులు పోయి చెప్పినాడు అంతే. ఒక దినం ప్రయాణం అంత పుస్తకాలు చెప్తాను మొత్తం మారిపోయినారు. దేశం మారిపోయింది. 1,20,000 మంది మారు.
ఇప్పుడు వీళ్ళు ఎవరు పెద్ద ప్రవక్త చెప్పండి? వీళ్ళు ఎవరు గొప్ప ప్రవక్త చెప్పండి? ఇప్పుడు తెలుసుకుంటే యోనానే. ఇప్పుడు ఆయన ఒక్కసారిగా ఒక రోజు జనప్రాంతం చెప్తే 1,20,000 మంది ఒక రాత్రి గోడిపట్టు పట్టుకొని ఉపవాసం పడి దేవుడిని నమ్మినారు. ఈయన 40 ఏళ్ళు 50 ఏళ్ళు ఎన్ని సంవత్సరాలు చెప్తే ఒకటి మాటల వీళ్ళు ఎవరు గొప్ప ప్రవక్త? ఈ లెక్కను ఎత్తుకుంటే యోనానే. ఇప్పుడు వాళ్ళంతా అంతే, 1,00,000 మంది వచ్చిన వాళ్ళనే గొప్ప ప్రవక్త అంటారు, కానీ తక్కువ వచ్చిన వాళ్ళు పాస్టరే కదా అంటారు. అవునా కదా? అది కాదు, కానీ దేవుని ఏర్పాటు బట్టి ఆయన ప్రకటించినాడు. యేసుక్రీస్తు చెప్పినట్లే సువార్త ప్రకటించే శ్రమల్లో, ప్రతిఘటనలు, శ్రమలు ఎదురు వస్తాయి. ఇర్మియా మాట ఎవరూ వినలేదు. ఘోరమైన శ్రమలు ఎదుర్కొన్నాడు ఎవరు? ఇర్మియా. దేవుని శ్రమలు మరి రోదనలు తప్పక అన్నిటి నుండి దేవుడు వినిపిస్తాడు. మరి శ్రమలు వస్తాయని వెనకడి చేయలే ఇర్మియా. నాకు ఇబ్బందులు వస్తాయి చెప్పమని చెప్తే, నాకు ఎదురు వస్తాయి, సమస్యలు వస్తాయని చెప్తే ఆయన ఎదురు నేను చెప్పలేని చెప్పలా, చెప్పినాడు. పోయి ఏం చెప్పినా కూడా చెప్పినాడు. ఏమి చెప్పమనింది చెప్పినాడు. నీకు ఇబ్బందులు వస్తాయా, శ్రమలు వస్తాయా, నీకు ఎదురు వస్తాయా, ఏం వచ్చినా కూడా ఆయన చెప్పమనింది చెప్పినాడు. ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే ఆయన దేవుడు తన కొరకు శ్రమలు అనుభవించడానికి ఏర్పరచుకునే వాళ్ళు ఇర్మియా, పౌలు, బుక్కెలు వాళ్ళంతా ముఖ్యంగా ఉన్నారు. వాళ్ళిద్దరే బాగా దేవుడు ఏర్పరచుకున్న శిష్యుల్లో వాళ్ళు ఉన్నారు. ఈ వాక్య భాగంలో వాగ్దానాన్ని స్వతంత్రించుకునే మాట ఉన్నారు. అంటే తిరిగి ఇజ్రాయెల్ వాళ్ళను యేసుక్రీస్తు నమ్మిన యూదులు, లేదంటే ఇజ్రాయెల్ తన జనాంగం, ఆయన ఏర్పాటు చేసుకున్న జనాంగము తప్పిపోయినప్పుడల్లా వాళ్ళ చెరలకు అప్పచెప్పినాడు బుద్ధి రావడానికి. వారు తిరిగి ప్రార్థన చేసినప్పుడు వాళ్ళకు వాగ్దానం చేస్తా ఉన్నాడు. ఒక వాగ్దానం, ఆ వాగ్దానం ఇర్మియా గ్రంథం ఉన్నది చూడండి ఏం చెప్తా ఉన్నాడు. ఆ వాగ్దానంలో 23 వచనం నుండి మనకు యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు. నేను వారిని తిరిగి రప్పించిన తరువాత యూదా దేశంలోను దాని పట్టణంలోను జనులు నీతి క్షేత్రమా, ప్రతిష్ఠిత పర్వతమా, యెహోవా నిన్ను ఆశ్రయించగానే మాట ఎక్కువ వాడబడును. ఈ రోజు నువ్వు తన తప్పును మనం ఎప్పుడైతే మన సంఘ ఆశీర్వదించబడాలంటే, ఎప్పుడైతే మన తప్పును మనం తెలుసుకుంటామో, ఎప్పుడైతే మన పాపం నుండి మనం విడుదల కావాలని ఆశపడి పాపానికి దూరంగా వస్తామో, శాపానికి దూరంగా వస్తామో, అంతకుముందు అంటే ఏమన్నారంటే చెడ్డ పేరు ఉంటారు. ఇప్పుడు ఏమన్నది? మంచి పేరు వస్తారు. ఏం పేరు? ఆ మంచి పేరు ఏం చెప్తాడు? నీవు ప్రతిష్ఠించిన పర్వతమా అంటాడు. యూదా దేశమా. ఈరోజు వాడు పనికిరాడు, ఇబ్బంది, వాడు తాగుబోతు, వ్యభిచారి, అంతకుడు, నీచుడు అంటే ఇప్పుడు ఏమంటారంటే ప్రతిష్ఠిత పర్వతమా, యూదా దేశమా. ఈరోజు నువ్వు దేవుణ్ణి నమ్మి, దేవుణ్ణి విశ్వసించి, నీ పాపాలు ఒప్పుకొని నువ్వు మంచి మార్గంలో వచ్చినప్పుడు ఏ నోరైతే నిన్ను దూషించిందో వాళ్ళే అదే పేరుతో ప్రతిష్ఠిత జనమా, ఆశీర్వదించబడేదని అంటారంట. ఈరోజు మనం ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకోవాలంటే మనం కూడా మారుమనసు పొందాలా, మనము కూడా పాపానికి దూరంగా బ్రతకాలా, పాపాన్ని ఒప్పుకొని వదిలిపెట్టేయాలా. నేను పాపినని ఒప్పుకొని వదిలిపెట్టకపోతే నువ్వు తిరిగి కుక్క తన వాంతిని తిన్నట్లే. కొంతమంది నేను తాగునంటారు, మళ్ళా తాగినంటే ఏం లెక్క. కుక్క తినొస్తుంది, దానికి అరక్కపోతే కక్కుతుంది, దాన్ని మళ్ళా తింటుంది. అది దానితో సమానం. కుక్క తన వాంతికి తిరిగినట్టు బైబిల్లో ఉన్నది. ఈరోజు మనము ఏ పాపాన్ని అయితే నువ్వు వదిలిపెట్టావో దాన్ని తిరిగి చేసావంటే కుక్కతో సమానము. జాగ్రత్తగా ఉండాలి. దేవుని ప్రియ సంగమా, దేవుని మాటలు చాలా విలువైనవి. వాటిని పాటిస్తే నువ్వు ఆశీర్వదించబడిన పర్వతంతో పోలుస్తాను. దేవుడు ఏం పర్వతం? అది ప్రతిష్ఠించిన పర్వతం, దేవుడు ఏర్పాటు చేసిన అభిషేకించిన పర్వతముగా నిన్ను పిలుస్తున్నాడు. ఇది నాన్న ఆ మాట అంటూ మళ్ళీ ఏమంటున్నాడు? ఆశీర్వదించును గాక నువ్వు మాట వాడుకుంటారంట, అందరూ పిలుస్తారంట. అలసిన వారికి తృప్తిపరచదును, కృషించిన వారిని అందరినీ, కృషించిపోయిన వాళ్ళు, నశించిపోయిన వాళ్ళను, అలసిన వారికి ఉత్సాహము, ఊరటనిస్తాడు. అలసిపోయింటాను, పాపం చేసి అలసిపోయింటావు. నేను అందుకే ఒక పాట రాశాను,
నా పాప జీవితాన అలసిపోతే దేవా అని నేను రాశాను, పాట రాశాను. అది తయారు చేస్తాను, యూట్యూబ్లో పెట్టాలని. నా పాప జీవితాన్ని నేను అలసిపోయినాను, ఈరోజు నీ ప్రేమలో నేను పట్టుకుపడినాను, నీ బానిసగా మారిపోయినాను, నేను ఈరోజు నీ సేవ చేస్తున్నానన్న పాట. ఈరోజు మనము అలసిపోయి ఉంటే పాపంలో నుంచి బయటపడడానికి దేవుడు మార్గాన్ని ఇస్తున్నాడు. ఆయన చెప్తున్నాడు ఇర్మియాకు శిష్యుడు ఎలాగుండాలంటే దేవుని వాక్యం శిష్యుని ఆదరించి బలపరుస్తుందంట. ఈ ఇర్మియాకు సబ్ హెడ్లైన్ ఏమంటే, ఇర్మియా ఈ మెసేజ్కి ఏమంటే దానికి సబ్హెడ్డింగ్ దేవుని వాక్యం శిష్యుని ఆదరించి బలపరుస్తుంది. నువ్వు శిష్యునిగా మారితే, నీ పాపాన్ని ఒప్పుకొని దేవుని శిష్యునిగా నువ్వు ఎప్పుడైతే మారుతావో నిన్ను బలపరుస్తుంది, ఆశీర్వదిస్తాదని మరి సబ్జెక్ట్ లైన్ మనతో మాట్లాడుతూ ఉన్నారు. మత్తయి సువార్తలోకి మనం వచ్చినట్లయితే, మత్తయి సువార్తలో 10వ అధ్యాయం 24 నుంచి 31 వరకు దీని అంశం, ఈ పేర అంశం ఏమంటే, ప్రభు మనతో ఉన్నాడు, మనం భయపడని అవసరము లేదు. ఇదిగో యుగ సమాప్తి వరకు నేను మీతో ఉన్నానన్న దేవుడు మనం మీకు ఎందుకు భయపడాలా? నేను ఉన్నానన్నప్పుడు నువ్వు భయపడాల్సిన పనేమి? ఆ మాట అంటున్నాడు. తన రాజ్య వ్యాప్తి కొరకు క్రీస్తు 12 మందిని ఏర్పాటు చేసుకుంది. ఈ అధ్యాయంలో చూసినట్లయితే మత్తయి సువార్త అధ్యాయంలో ఆ మొదట్లోనే 12 మందిని ఏర్పాటు చేసుకున్నాడు ఆయన. ఆ 12 మంది పేర్లు కూడా ఉన్నాయి, అండర్లైన్ చేసి పెట్టుకొని. ఎప్పుడన్నా శిష్యుల పేర్లు ఏమంటే మళ్ళీ ఏడాది కాకుండా బైబిల్ అంతా అపోస్తుల పేర్లు కూడా ఉన్నాయి. మత్తయి సువార్త 10వ అధ్యాయంలో ఆ మొదటి వచనంలోనే 12 మంది పేర్లు ఉన్నాయి. మీరు ఎప్పుడైనా అండర్లైన్ చేసి పెట్టుకోండి. ఆ 12 మంది అపోస్తుల పేర్లు ఏవనగా, మొదట పేతురు అనబడిన సీమోను, అతని సహోదరుడు ఆంద్రేయ, జెబెదయి కుమారుడు యాకోబు, అతని సహోదరుడు యోహాను, ఫిలిప్పు, బర్తలోమయి, తోమా, మత్తయి, అల్ఫయి కుమారుడు యాకోబు, తద్దయి మారుపేరు గల లెబ్బాయి, కనానీయుడైన సీమోను, ఆయన అప్పగించిన యూదా. ఈ 12 మంది శిష్యులు ఏర్పాటు చేసుకున్నాడు. ఏర్పాటు చేసుకొని దేవుడు వాళ్ళకు, అయ్యా మీరు నా శిష్యులుగా ఉండండి, మీరు సుఖంగా బతకండి, నా పేరు చెప్పుకొని నేను బతుకోపోండి అని చెప్పలే ఆయన. ఆ 12వ వచనంలో చూడండి, 22వ వచనంలో ఏం చెప్తున్నాడు చూడండి. అదే అధ్యాయం 22వ వచనం, మీరు నా నామము నిమిత్తము అందరి చేత ద్వేషించకూడదు. ఎవరి చేత అంట? అందరి చేత. ఎవరు? ఏ ఒక్కరు నిన్ను మెచ్చుకోరు. యేసుక్రీస్తు శిష్యుడిగా నువ్వు మారినావంటే నీ ఇంట్లోనే నీకు శత్రువులు అవుతారు, నీ బంధువులు శత్రువులు అవుతారు. నా నామము నిమిత్తం ఏమన్నాడు? అందరూ నిన్ను ద్వేషిస్తాడన్నాడు. ఇంకొక దగ్గర అయితే లోకములు మిమ్మల్ని వెలివేస్తుంది అన్నాడు. ఈ తమాషా దేవుని నమ్ముకోవడం అంటే, యేసుక్రీస్తుని వెంబడించడం అంటే, యేసుక్రీస్తుని విశ్వసించడము, ఆయన శిష్యుడిగా మారడం అంటే ఆశాభాషా పని కాదు ఇది. ఏదో లగ్జరీ లైఫ్ కోసం వచ్చేది కాదు ఇది. ఏ పని దొరకపోతే సేవకు వచ్చేది కాదు ఇది. దీనికి ఒక త్యాగం ఉండాలా, ఒక వెల చెల్లించాలా. చివరికి నీ ఆస్తి పోగొట్టుకోవాలా, నీ ప్రాణం పోగొట్టుకోవాలా, నీ జీవితాన్ని కూడా ప్రాణంగా పెడితే తప్ప పరలోక రాజ్యముగా ఆయన శిష్యుడిగా నువ్వు మారలేవు. ఈరోజు దేవుని ప్రియ సంగమ, శిష్యత్వం అంటే, దేవుని శిష్యుడిగా మారడం అంటే ఆకలి దప్పులు. కొన్ని సందర్భాల్లో ఆహారం ఉండదు, వస్త్రాలు ఉండవు. అపోస్తలుడైన పౌలు ఆయన వస్త్రహీనుడుగా ఉండిని, ఉపవాసం నుండి జాగరణం చేసి ఆహారం దొరక్క. ఉపవాసాలంటే ఏం లేదు, అన్నం లేకపోతే ఎన్నోసార్లు జాగరణలు చేశారు. బాడుగింట్లో ఉన్నాడు ఆయన, పెద్ద షవకారికి ఉండే ఆయన బాడుగింట్లో ఉన్నాడు, డేలాలు కొట్టుకున్నాడు, ఎక్కడ పోతే అక్కడ పని చేసి బతుకున్నాడు, కష్టపడినాడు, తింటున్నాడు, సువార్త చేశాడు, 3 ప్రయాణాలు చేశాడు. ఇవన్నీ మనం ఒకసారి ఆలోచన చేయాలి. శిష్యుడిగా మారడం అంటే ఏం చేయాలా? కొంచెము వెల చెల్లించాలా. నిన్ను నీవే కొవ్వొత్తులు కరిగిపోగా కొన్ని సందర్భాల్లో తప్పదు. ఆయన ఆ మాట అంటున్నాడు. ఇంకా ఏమంటున్నాడు చూడండి, 23వ వచనంలో, మీరు మిమ్మల్ని తరిమితే ఎక్కడికైనా పారిపోండి అంటున్నాడు చూడండి. వారి పట్టణంలో మిమ్మల్ని హింసించినప్పుడు మరి ఒక పట్టణానికి నేను ఉండాలి, ఎదుర్కొని కొట్టాడు అని చెప్పినాడా? ఏ స్వామి, ఒక దగ్గర సేవ చేస్తాను, ఆడ నిన్ను ఎదుర్కొన్నారు, తిట్టారు, దూషించినారు, వద్దుకో అన్నారు.
పారిపోవడం అంటే ఏంటి? చంపడానికి ప్రాణాపాయం వచ్చినప్పుడు పారిపోతాడు. మనిషి ఎప్పుడు పారిపోతాడు? ప్రాణం మీదకి వచ్చినప్పుడే పారిపోయేది. ఊరికే ఎందుకు పారిపోతాడు? చంపేస్తారేమో అని భయం చేత పారిపోతాడు. ఈరోజు ఛత్తీస్గఢ్, ఉత్తర భారతదేశంలో పారిపోతారు. ఊర్లో వదిలిపెట్టేసి అడవులకు పారిపోయినారు, చంపేస్తారని. మరి అది నాగాలాండ్, మణిపూర్, మిజోరాం ఈ రాష్ట్రాల్లో అడవులకు పారిపోయినారు. ఒక సువార్త ఒక ఆదివారం వాళ్ళు ఆరాధన చేస్తారు. ఎక్కడ చేస్తారు తెలిసిన? మధ్య అడవిలో వాళ్ళ చిన్న బిడ్డలకు చీరలు కట్టి ఆ ఉయ్యాలు వేసి ఆ బండల మీద కూర్చొని దేవుని ఆరాధన చేస్తారు. ఏడ చేస్తారు అనుకుంటున్నాం? ప్రాణం అరిచేతిలో పెట్టుకుని అడవిలో మధ్య అడవిలో దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. ఇటువంటి కార్యాలు జరుగుతాయి. మీరు పారిపోండి అంటున్నాడు. ఈరోజు దేవుడు నిర్ణయిస్తాను. మా దేవుడు ఉన్నాలే, మేము చూసుకున్నాం అని చెప్పలే ఆయన. మీరు పారిపోండి ఆయన, మీ ప్రాణాలు దక్కించుకొని. సేవ శిష్యుడిగా మారితే నువ్వు పారిపోవచ్చు అసలు కొన్ని సందర్భాలలో. నేను ధైర్యవంతుని, నేను ఎవరికి లొంగను, నా కథ, నా పౌరుషము, నా బ్యాక్గ్రౌండ్ ఏమని అవన్నీ చెప్పడానికి వీలు లేదా? పోవాల్సిందే, పరిగెత్తాలంటే పరిగెత్తాల్సిందే అంటే చెప్తాడు. పారిపోవాలంటాడు. కాబట్టి మనకు చదువుకుని లేఖన భాగంలో శిష్యుడు బోధకుడి కంటే అధికుడు కాడు, దాసుడు యజమానుడి కంటే అధికుడు కాడు. దాసుడు అధికారం కంటే ఎదుగుడు కాదు. మనం ఆయన పడిన శ్రమల్లో మనం ఎక్కువ పడలా. మన బోధకుడి కంటే మనం ఏమి ఎక్కువ అనుభవించాల. ఆయన కంటే ఎదుగుడు మనము కాలేం. ఆయన మాదిరి ఉంటే చాలు. ఆ మాట అంటున్నాడు. యేసుక్రీస్తులాగా ఉంటే మన జీవితాన్ని ధన్యమైపోతుంది. ఈరోజు దేవుని ప్రియ సంఘంలో మన వాక్యం వింటున్నాం. మన విషయాల పట్ల ఏం జరుగుతుందో ఒకసారి ఆలోచన చేయాలి. శిష్యునిగా మారినాం. ఇంకొక విషయం, ఈరోజు మరి ఇంకొక మాట ఏమన్నాడంటే, చీకట్లో నేను మీతో చెప్పినది మీరు వెలుగులో చెప్పండి అంటున్నాడు. చెవులో చెప్పిన మాట మీరు ఏడ చెప్పమంటాడు? మేడల మీద నేను చెవులో చెప్పినా మీకు మీరు ఏడ చెప్పాలా? మేడల మీద గట్టిగా ప్రకటించాలి. ఆ మాట ఎంత చక్కగా. చీకటితో నేను చీకట్లో అంటే రాత్రుల్లో మీకు బోధించాను, మీరు ఏడ చెప్పాలా? మీరు వెలుగులో తెల్లారి మీకు చెప్పండి అంటాడు. నువ్వు రాత్రి ప్రార్థనలో గడిపితే, నువ్వు రాత్రి అంతా యేసుక్రీస్తు ప్రభువు వారు రాత్రి అంతా ప్రార్థనలో గడిపి ఉదయకాలంలో పరిచయం చేశాడు. ఈరోజు నీకు చీకట్లో ఒకవేళ నువ్వు రాత్రి ప్రార్థన చేసేటప్పుడు నీకు ఏదైతే బయలుపరుస్తాడో నువ్వు ఉదయాన్ని వెలుగులో చెప్పిపోయి నువ్వు రాత్రి ప్రార్థనలో గడపాలా. ఆయన చెప్పినది నువ్వేం చేయాలి? పద్దెనిమిది ఏం చేయాలి? వెలుగులో చెప్పాలా. మళ్ళీ ఏం చెప్పి చెవులో చెప్పింది చిన్నగా మెల్లనైన స్వరంతో దేవుడు మనతో మాట్లాడతాడు. రాత్రి ఈ పేరు పెట్టడానికి నా అవస్థలు పడి నా వల్ల కాక 10:30 దాకా ఆ పేరు పెట్టడానికి అంశం పేరు పెట్టండి 10:30 దాకా తలుపులాడితే కూడా నాకు అర్థం కాక నిద్రపోయేదానికి ఇంకా నా వల్ల రిక్కి నేను 5 పేర్లు రాసి కూడా ఏం చేయలేక ఈ అంశానికి ఏం పేరు పెట్టి తెలియక మళ్ళా పోయేసి నేను నా వల్ల కాదు నిద్రపోతున్నా అని చెప్పేసి నిద్రపోయే నేను పండుకునేటప్పుడు మంచం మీద మోకాలు ప్రార్థన చేస్తే ఇదే మాట పడింది. నేను మళ్ళీ నిద్రలో మర్చిపోతానని ఆయన చెప్పిన. దాన్ని నాకు మెసేజ్ పెట్టు, మర్చిపోతా తెల్లారి. ఆయన నిద్రపోతా అది టైప్ చేసి నాకు సెండ్ చేస్తే మళ్ళీ 10 లేచి తెల్లారుదాం లేచి రాసుకుంటా. మెల్లనైన స్వరం నీకు రాత్రి మాట్లాడతా. నాకు అర్థం కాలేదు, నా వల్ల కాలేదని నిద్రపోయినా. నేను పేరు పెట్టుకోలేక దాని అంశం పేరు పెట్టుకోలేక తణుకులాడి ఎంతసేపు 2 గంటలు 3 గంటలు నేను అలానే పేరు పెట్టుకోలేక ఈ 3 సెట్ చేసుకొని పేరు ఏం పేరు పెట్టాలి దీనికి, ఈ 3 సబ్జెక్టులు కానీ దానికి ఇక పేరు కూడా పెట్టలేక నిద్రపోయేటప్పుడు నాకు ప్రార్థన చేసేటప్పుడు ఇది గుర్తొచ్చింది. వెళ్ళలేదు, నా మనసులోకి వచ్చింది. వెంటనే మళ్ళీ మర్చిపోతారని టైప్ చేసి నాకు సెండ్కి పంపించాను. ఈరోజు మనము నువ్వు రాత్రిలో చెప్పింది ఏడ చెప్పాలా? పొగులు చెప్పాలి. చెవులో చెప్పింది ఏడ చెప్పాలా? మేడల మీద ప్రకటించాలి నువ్వు. కానీ నేను ఉంటానంటున్నాడు దేవుడు. అందుకోసం ఎలా ప్రకటించాలి అంటే 40 గ్రంథం యెషయా గ్రంథం 40 వచ్చిన చూడండి ఎట్లా ప్రకటించబడుతున్నాడు. యెషయా గ్రంథము 40 వచ్చిన ఎట్లా ప్రకటించబడుతున్నాడు చూడండి. యెషయా 40 వచ్చిన
యెషయా గ్రంథం 40వ అధ్యాయం 9వ వచనం. సియోను సువార్త ప్రకటించుదానా, ఉన్నత పర్వతము ఎక్కుము, యెరూషలేమా సువార్త ప్రకటించుచున్నదానా, బలముగా ప్రకటించుము, భయపడక ప్రకటించు. ఎంత ప్రకటించాలో? బలముగా ప్రకటించుము, భయపడక ప్రకటించుము. ఇదిగో మీ దేవుడు అని యూదా పట్టణములకు ప్రకటించుము. అని యూదా పట్టణములకు ప్రకటించి ఎట్ట ప్రకటించాలి? దేవుని వాక్యము బలముగా ప్రకటించాలా, భయపడక ప్రకటించాలా? బలముగా అంటే నేను అసమని కాదు, బలంగా ప్రకటించండి, గట్టి కాదు, బాగా చెప్పాలా దేవుని వాక్యాన్ని ప్రజల్లోకి తీసుకుపోవాలి. నేను నీకు చెవులో చెప్పినా, నీకు చీకట్లో చెప్పినా, నువ్వు మిద్దెల మీద చెప్పాలా, బలంగా ప్రకటించాలా, భయపడకుండా ప్రకటించాలా. నన్ను ఎవరో ఏమో చేస్తారని నువ్వు అట్లా చేయొద్దు అంటున్నాడు. కాబట్టి ఇది మనం ధైర్యంగా ప్రకటించ. మళ్ళా ఇంకొక మాట 28వ వచనంలో ఏమంటున్నాడంటే, అయ్యా వాళ్ళు నిన్ను శరీరాన్ని చంపుతారు, ఆత్మను నిన్ను చంపలేదు. ఆ మాట ఉన్నదా? ఏమున్నదా? మతలేట మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి భయపడకుడి గాని ఆత్మను దేహమును రెండు అగ్నిలేశానికి ఎవరికి భయపడాలంటే మన మిక్కిలే ఎవరికి భయపడాలి చెప్పండి. ఇప్పుడు మన సువార్త చెప్పని పోతాము, ఏదో వాడు వచ్చి మనం చంపేస్తారు అనుకో, శరీరాన్ని వాడు చంపుతారు, ఆత్మను మాత్రం చంపలేదు. కానీ ఈ శరీరాన్ని కాపాడుకోవాలనుకొని మనం సువార్త చెప్పని పోకపోతే, వాక్యం చెప్పని పోకపోతే, వానికి భయపడితే మళ్ళా పరలోకంలో ఏం చేస్తాడు ఆయన? అక్కడ ఆ తీర్పు దినంలో శరీరాన్ని ఆత్మను రెండింటిని ఏం చేస్తాడు? ఎవరికి భయపడాలి? ఇప్పుడు రెండింటిని నశింపు చేసాడు. మిక్కిలంటే ఎక్కువ భయపడండి. వీడికి ఎందుకు నువ్వు భయపడేది? వాడు చంపిన శరీరాన్ని మాత్రమే చంపుతాడు కానీ ఆత్మను చంపలేడు కదా. ఈ ఆత్మ పరలోకంలో నిత్య జీవంలో ఎప్పటికీ యుగాలు దేవుని సన్నిధిలో గడపాలంటే ఈ 30-40 ఏళ్ళ బతికి ఈ శరీరాన్ని కోసం నువ్వు భయపడి నువ్వు వెనక దగ్గుతానవా దేవుడు అంటే నాకు తెలియదు అంటావు. పేతురు ఏమన్నాడు? యేసుక్రీస్తు ఎవరయ్యా అంటే ఏమన్నాడు? ఆయన ఎవరో నాకు తెలియదు అన్నాడు. నాకు ఎవరో తెలియదు. ఈరోజు మనము రేషన్ కార్డు పోతుందని నువ్వు దేవుడు నాకు తెలియదు అంటావా? ఉద్యోగం పోతుందని నాకు నేను క్రిస్టియనే కాదంటావా? ఏంది దేనికోసం దేన్ని పోగొట్టుకుంటున్నావు? తుచ్చమైన వాటి కోసము, అల్పమైన వాటి కోసము, నిత్యమైనవి పోగొట్టుకుంటున్నావా? రూపాయి కోసం ₹1 కోటి పోగొట్టుకుంటుంటుంది పరిస్థితి. రూపాయి కోసము కోట్లు పోగొట్టుకున్నట్టు అవుతుంది. నిత్య జీవాన్ని పోగొట్టుకుంటున్నాం. ఈరోజు వాళ్ళకి భయపడొద్దని దేవుడు చెప్తారని. ఇంకొక మాట ఏమనంటే 2 పిచ్చుకలు కొనుక్కుంటారంట కూర చేసుకొని తిన్నామని. దేవుని సెలవు లేకపోతే అవి నెలనా అమ్ముతూ ఉంటారు. ఏంటి పావురాలు ఏదో అమ్ముతా ఉంటారు కోసుకొని దానికి. మళ్ళా ఈ కంసులు కూడా పట్టుకొని అమ్ముతూ ఉంటారు పూరేళ్ళు ఇవన్నీ. అవి తెచ్చుకుంటాడు ఒకటి తినాలని, 2 తెచ్చుకుంటాడు అనుకో. దేవుని సెలవు లేక వాటిలో ఒకటి కూడా నేలనా పడదండి. ఒకడు పాపము 2 కంజులు తెచ్చినాం, 2 కంజులు తెచ్చినాం. నాకు ఇప్పుడు గుర్తు వస్తుంది, ఈరోజు చదువుతాడు అది గుర్తు వచ్చింది. 2 కంజులు తెచ్చి ఒకదానికి గొంతుకు వేసినాడు. కోసి ఇసిపెడితే అది రెక్కల మీద వెళ్ళిపోయి ఏడో పడిపోయింది. ఇంకొకటి పట్టుకున్నాడు వదిలేసి వెళ్ళిపోయింది. అది దొరకలే, ఇది దొరకలే. అది చచ్చిపోయింది, ఎవరో పడిపోయింది చెట్టల్లో, అది కనపడలా. ఇది తప్పించుకొని వెళ్ళిపోయింది. 2 ఒకటి చచ్చిపోయి కనపల్లా, ఇంకొకటి పానంతో వెళ్ళిపోయింది. మేము ఇప్పుతా ఉన్నాడు, ఇప్పేకపోతే ఒకటి వెళ్ళిపోయింది. ఒకదాన్ని పట్టుకున్నా, గొంతు కోసినా, కింద తీసి పెట్టారు, రెక్కల మీద ఎగిరి ఏడబడింది, చెట్టల్లో పడింది. అది కనపల్లా. ఈ దేవుడు అదే చెప్తాడు, మీ తండ్రి సెలవు లేకుండా ఒక్క పిచ్చుకైనా నేలనా? మీరు పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కదా. మిమ్మల్ని నా ఎరిక లేదు. ఇప్పుడు పగడాల ప్రవీణ్ దేవుని ఎరిక లేదు చంపుతారా? దేవుడు అప్పచెప్పినాడు ఆయన్ను. ఆయన ద్వారా మహిమ పొందాలనుకుంటే సాగు అతసాక్షిగా అప్పచెప్పుతాడు. మనమేమనుకుంటాము, దేవుడు అన్యాయం
దేవుడు చూడు పాపం చంపేసి ఇచ్చినాడు, దేవుడు కాపాడొచ్చు కదంటే ఆయనకు అది ఇష్టమైంది, నిన్ను అప్పచెప్పినాడు ఆయన. దాని ద్వారా అనేక మంది దేవుళ్ళకి రావాలని ఆయనకి ఇష్టమైంది. మనమేమనుకుంటాం, దేవుడు కాపాడొచ్చు కదప్పా, ఆయన నమ్మిన పెట్టే కదప్పా అంటే ఆయన ఇష్టం అదే. ఆయన సాగు మూలంగానైనా బ్రతుకు మూలంగానైనా దేవుణ్ణి మహిమపరచాలి. మన సాగు మూలంగా కూడా దేవుణ్ణి మహిమపరచాలి. ఆశామాషంగానే నేను ఎప్పుడు కోరుకుంటా ఉంటాను, నా సాగు ఎలాగుండాలంటే దేవుని భయంకరంగా ఉండాలి, అనామకుడిగా తెచ్చుకోకూడదు. నా చావు ఎట్టన్నా ఉండేలే, భయంకరంగా ఉండే మంచితంగానే ఎట్టన్నా ఉండే, నా చావు దేవునికి ఇష్టంగా ఉండాలి, మహిమకరంగా ఉండాలి. నేను ఎప్పుడు కోరుకునేది అది. కాబట్టి ఇది నాన్న పిచ్చుకల గురించి అంత ఇంకొక మాట ఉన్నది, అస్సలు మాట ఏమన్నా చూడండి, మీ తల వెంట్రుకలలో ఒకటైనను మీ తండ్రి సెలవు లేక వాటిలో ఒకటైనను నేలన పడదు. అది కాదు, మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి కనుక మీరు భయపడకుడి. ఇప్పుడు చెప్పండి, మన వెంట్రుకలు మనం లెక్కేసుకుంటామా? మన వెంట్రుకల్లో ఒక వెంట్రుక కింద రాలిపోయేది కూడా దేవునికి తెలియకుండా రాదంట. అటువంటిది మన పానము, మనం కొట్టేవాళ్ళు, తిట్టేవాళ్ళు, దూషించేవాళ్ళు జరగకుండా ఆయన తెలియకుండా ఉంటుందా? మనం జాగ్రత్తగా ఉండాలి. లేవు అటుంటుందా? మనం ఈడేం చెప్తున్నాడు, మనం దూకునేడు 10 పోతే ఏమో ఆయన అనుకుంటాం, ఆయన తెలియకుండా ఆ 4 గంటలు రాదు. ఈ రాలిటీ కూడా ఆయన లెక్కలో అకౌంట్లో ఉంటాయి, ఎన్ని మైనస్ ఎన్ని యాడ్ అవుతాయి. మరి అన్ని ఎంట్రుకల గురించే అంత మనం తీసి పారేసే, ఎంట్రుకల గురించి అంత జాగ్రత్త తీసుకుంటే నీ ప్రాణం గురించి, నీ దేహం గురించి, నీ అవమానం గురించి ఆయన లెక్కలో లేకుండా ఉంటాయా? కాబట్టి జాగ్రత్త కలిగి ఉండాలా. మన జీవితంలో ఏమి జరిగినా, నష్టం జరిగినా దేవునికి తెలియకుండా జరగదు. అటప్పుడు మనం ఎందుకు దిగులు పడాలా? ఏం తెలియకున్నా కూడా దేవుని జరగదంటే మనం ఎందుకు దిగులు పడాలా అంటున్నా. నేను అదే కోరుకుంటాను. ఆయన తెలియకుండా, ఇప్పుడు నాకు జ్వరం వచ్చినా ఆయన తెలుసు, ప్రాణం పోవాలనే ఆయన తెలుసు, ఎవరైనా తిట్టాలనే ఆయన తెలుసు, నన్ను ఎవరైనా చంపాలనే ఆయన తెలుసు. అవన్నీ తెలిసినప్పుడు నేనేం చేయాలా? దేవునికి లోబడి ఉండాలి. దేవ ఇది నీ చిత్తం అయితే అలాగే, దాని ద్వారా కూడా దేవుని సువార్త ఏదో ప్రకటించబడతారు. బాగా గుర్తుపెట్టుకోండి. అపోస్తలుడైన పౌలు గారు నా బ్రతుకు మూలంగానైనా సరే, నా చావు మూలంగా అయినా సరే అంత సాక్షిగా మాట్లాడారు. ఇది నా జ్ఞాపకం చేసుకుని ఇక్కడ అపోస్తల కార్యంలో ఏముందంటే, ఈ అపోస్తల కార్యముల గ్రంథానికి ఒక దైవజనులు ఏం పేరు పెట్టాలనుకున్నారంటే సంఘము ద్వారా పరిశుద్ధాత్మని కార్యముల గ్రంథము, పరిశుద్ధాత్మని కార్యముల గ్రంథం అనే పేరు దానికి కుటుంబులని ఒక దైవజనుడు అన్నారు. ఎక్కువ పరిశుద్ధాత్మ కార్యాలు జరిగిన గ్రంథం అది. అపోస్తల కార్యములు కాదు, అది పరిశుద్ధాత్మనే కార్యాలు. పరిశుద్ధాత్మను జరిగించిన కార్యాలు అయింది, అపోస్తలులు జరిగించిన కార్యాలు. ఈ గ్రంథానికి ఆ పేరు పెట్టాడు. దీని సబ్జెక్ట్ లైన్ ఏమంటే, పౌలు వల్ల వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేద్దాం. నాకు నిన్న స్వర్ణమ్మ చెప్తే సంతోషం. ఎలాగున్నాను అందరినీ తీసుకురావాలి, సంఘాన్ని నడిపించాలి, ప్రకటించాలి, ఏదో విధమ చేత దేవుని ఎందుకు నడిపించాలి. సేవకుడు ఒకటే చెప్పేది, మీరు మీ పరిధిలో ఉన్న వారికి సువార్తను ప్రకటించి దేవుని ఎందుకు నడిపించే బాధ్యత మీకుంది. మీరేమంటే ఇడికి వచ్చేది సార్లే, మళ్ళీ అక్కడే ఉండిపోతారు అనుకొని ఉన్నారేమో. బాప్టిజం తీసుకొని యేసుక్రీస్తుని అంగీకరించిన ప్రతి ఒక్కరి బాధ్యత ఏమంటే, అనేక మందిని ప్రభు యొద్దకు నడిపించే భారం మీ పైన ఉంది. బాగా చెప్పినా నీ పైన ఉండేది నువ్వే కదా. పాస్టర్ మాకేం పట్టింది అనుకుంటారు. నా బాధ్యత ఎంత ఉన్నదో మీకు కూడా బాధ్యత అంతే ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలా. మీరు అనేక మందిని దేవుని ఎదురు నడిపించే వారిగా మీరు కూడా శిష్యులుగా ఉండాలి. పౌలు బెన్యామీను గోత్రంలో పుట్టినాడు. ప్రఖ్యాతి గురువైన గమలీయేలు దగ్గర శిష్యర్గం చేసినాడు. శిష్యుడిగా ధర్మశాస్త్రాన్ని బాగా అవబోధన పట్టినాడు ఆయన. ఇంకా ఏమంటే ధర్మశాస్త్రం బాగా అవబోధన బట్టి సంఘాన్ని హింసించడంలో ముందున్నాడు, అధికారం పొందినవాడు. మరి స్టెఫను చంపేయడానికి సాక్షిగా ఉన్నాడు, అంగీకరించినాడు ఆ మరణాన్ని కూడా. అనేక మందిని సంఘంలో కూడుకొని ఇంటింట్లో. అప్పుడు మొదటి శతాబ్దంలో చర్చిలు లేవు, బిల్డింగులు లేవు.
బిల్డింగులు లేవు, అందరినీ ఈ గృహాలలో ప్రార్థన, అది కూడా ఎట్ట తలుపులు వేసి. అప్పుడు బిల్డింగులు ఇస్తావు, అందరూ తలుపులు వేసుకునేది ప్రార్థన చేసుకునేది, ఒక 5 మంది కూర్చునేది ప్రార్థన చేసుకునేది, భయపడి. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళందరినీ పట్టుకొచ్చి చంపడానికి అధికారం పత్రాలు పొంది బయలుదేరిపోయేటప్పుడు దేవుడు సంధించినాడు. ఏడ సంధించినాడు ఆయన్ను? దమస్కు మార్గంలో పోయేటప్పుడు 9వ అధ్యాయంలో ఉంటుంది అపోస్తలుల కార్యం. ఆడ పట్టుబడతాడు ఆయన, ఎన్కౌంటర్ జరుగుతుంది, దేవుడిని సంధిస్తాడు ఆయన. అప్పుడు కళ్ళు 3 రోజులు కానక మన శిష్యుల దగ్గరికి పోయి నేర్చుకొని 3 ప్రయాణాలు చేసి సువార్త ఎన్నో ప్రాంతాలు తిరిగి సంఘాలు కట్టి సంఘాలను స్థాపించి కాపరులు తయారు చేసి శిష్యులను తయారు చేసి వాళ్ళకందరికి బాధ్యతలు అప్పచెప్పి దేవుని యొక్క దేవుని కోసం అనేక శ్రమలు అనుభవించిన మహాయోధుడే. ఆయన బండి శ్రమలంతా ఒక లిస్టే ఉన్నది, ఒక లిస్టే ప్రిపేర్ చేస్తుంటే నేను ముమ్మారు ఓడబగిలితే, కొట్టబడితే, చంపబడితే, కొట్టబడితే, రాళ్ళతో ఈడు కూడా రాళ్ళతో కొట్టి వదిలేసి చచ్చిపోయాడు, వదిలేసి మళ్ళీ లేచి వచ్చే సువార్త ప్రకటిస్తాను. ఇన్ని శ్రమలు దేనికి పొందినాడంటే దేవుని. అందుకే ఆయన ఏమంటాడంటే, అయ్యో నేను సువార్త ప్రకటించకపోయినాడులా నాకు శ్రమ, నేను దేవుని మాటలు చెప్పకపోతే నాకు శ్రమ అంటాడు. చెప్తే మాకు శ్రమ అని మేమంటాడు. సువార్త చెప్పకపోతే మాకు శ్రమ అని మేము భయపడి ఇంట్లో కూర్చున్నాము. ఆయన ఏమంటాడు, చెప్పకపోతే శ్రమ, దేవుని సువార్త చెప్పకపోతే శ్రమ అని ఆయన భయపడతా ఉన్నాడు. ఆ సువార్త ప్రకటించే సమయంలో ఆ లుస్రా అనే ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఒకడు పుట్టింది మొదలుకొని కుంటివాడు ఉన్నాడంట. చూడండి ఆ మాట, పుట్టింది మొదలుకొని కుంటివాడు అంటే వాడిని బాగు చేసి, వాడు ఆశతో చూస్తాడంటే బాగు చేసినాడు. బాగు చేస్తే ఆ ఊరోళ్ళంతా ఏమనుకున్నారు? ఏమనుకున్నారు? దేవతలు మారూపంలో వచ్చినారు. కూర్చున్నవాడు అతడు పౌలు మాట మాట్లాడుట వినెను. పౌలు అతని వైపు చేరి చూసి స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసం ఉండేనని గ్రహించి నీ పాత్రని సరిగ్గా నిలవమని బిగ్గరగా చెప్పినప్పుడు ఆ మాట వింటానే ఏం చేశాడు? గంతులు వేసినాడంట. పుట్టిన మొదలుకొని నడవలేనివాడు పౌలు చెప్పే మాటలు ప్రార్థన చేసినప్పుడు గంతులు వేసినాడంట. అంటే ఎగురుతాడు, దూడ ఎగురినట్టు, లేకదోడు ఎగురుతా ఉంటాడు, గంతులు వేస్తా పరిగెత్తి అటు పరిగెత్తాడంట. అది చూసి ఆ రుస్రాలు ఉండే పూజారి ఏం చేశాడంటే, వీళ్ళు మారు వేషాలు వేసుకొని వచ్చిన దేవదూతలు అని చెప్పేసి పేరు చూడు కేకలు వేసి పూజారంట. చూడు లుకోనియా భాషలో దేవతలు మనుషుల రూపము దాల్చి మన యొద్దకు తిరిగి వచ్చి ఉన్నారని కేకలు వేసి బర్నబాకు జుపతి అనియు పౌలు ముఖ్య ప్రసంగికుడైనందుకు హెర్మే అనియు పేరు పెట్టింది. ఎందుకు ఈ బర్నబా అంటే, ఈ దుపతి అంటే దేవతలకు రాజు అని పేరంట. దేవతల కంటే పెద్దోడు ఎవరు? బృహస్పతి. మన బృహస్పతి గ్రహంలో ఆ పేరు వాళ్ళ లుకోనియా భాషలో ఏమర్థం అంటే దేవతలకు రాజు. బర్నబాకు దేవతలకు రాజు అని పేరు పెట్టాడు. బర్మ అంటే ఒకవేళ ఆయన కూడా రాజులాగా ఆ రాజసం ఉట్టి పడతాడేమో ఆ సేవకునిలో. నాకు కూడా అంటారు, నీకేమన్నా పెద్ద సేవకారు నువ్వు అంటా ఉంటారు. నన్ను చూస్తే అద్దాలు పెట్టుకొని వస్తావు, కాస్ట్లీ అద్దాలు మంచి మంచి. ఇప్పుడు మళ్ళీ ఒక జత వచ్చినాయి. ఎంత బాబోయ్యా? 12,000 అట్టాటి ఎవరో ఇస్తారు, ఇప్పుడు వాడు ఇస్తాడు 12,000 అద్దాలు. అవి పెట్టాను అనుకో, నా కొడుకు ఇప్పుడు అవి పెట్టుకొని పోయి అనుకో, రేపు ఎట్టుంటుంది? ఈ పాస్ట్ 12,000 అద్దాలే పెట్టాడంటే గత మామూలుగా లేదు. రాజులా నా అంటాడు, నువ్వు రాజులాగా ఉంటావు. ఆయన చూసి అదే అన్నాడంట, రాజులాగా ఉన్నాడు, రాజరకంలాగా ఉన్నాడు. అందుకోసమే బర్నబాకు ఏం పేరు పెట్టారు? జుపతి, దేవతలకు రాజు. నువ్వు దేవతలకే రాజు అన్నాడు. పౌలు ముఖ్య ప్రసంగికుడు, బాగా వాక్యం చెప్తున్నాడు, బాగా ప్రసంగిస్తున్నాడు అని హెర్మే అని పేరు పెట్టాడు. హెర్మే అనే దేవత ఏం చేస్తాడంటే, ఆ దేవత దేవుడు చెప్పాడు ఏంటి ప్రజలకు చేస్తాడు, ప్రజలు చెప్పాడు దేవుడు చేసే వార్తాహరుడు అంట. అంటే విలేకరు మాదిరి అనుకో, పోస్ట్ మ్యాన్ మాదిరి.
ఆయనకు పోస్ట్ మ్యాన్ మాదిరి ఉన్నాడు, బాగా ప్రసంగిస్తున్నాడు, దేవుడు చెప్పిన మాటలన్నీ ప్రజలకు చెప్తున్నాడు. చెప్పిన హెర్మేని పౌలుకు పెట్టాడు ముఖ్య ప్రసంగికుడు. ఎందుకు? ఈయన రాజులాగా ఉన్నాడు కాబట్టి, ద్యుపతి దేవతలకు రాజు. వీళ్ళిద్దరు మారువేషంలో మన ఊరికి వచ్చినారు. ఆ ఊర్లో లుకేనియా లుస్రా అనే ప్రాంతంలో ఒక నానుడు ఉంటా. అంతకుముందు పాపం ఈ దేవతలే దిగి ఊర్లోకి వస్తే, పల్లెలోకి వస్తే ఎవరు వీళ్ళకి అన్నం పెట్టలేదని ఆదిత్యం లేదంట. ఒక జంట మాత్రమే ఆ రైతులు పొలంలో పనిచేసుకున్న నుంచి వీళ్ళకి ఆదిత్యం ఇచ్చారంట. మిగతా వాళ్ళందరూ చచ్చిపోయారంట, నాశనం అయిపోయారంట. వీళ్ళిద్దరే బతికినారంట, భార్య భర్తలు. అందుకోసమని భయపడి ఆ దేవతలు మళ్ళా వచ్చినారు. ఈసారి వీళ్ళకి ఆదిత్యం లేకపోతే మన ఊళ్ళందరూ చచ్చిపోతాము కాబట్టి మనం ఏదైనా చేయాలని ఒక పూజారి ఒక ప్లాన్ వేసినాడు. చూడండి ఇక్కడ ఏం చేసినాడు పూజారి. పూజారి ఆ మాట ఉన్నాడు చూడండి. పూజారులను పట్టణంలోనే పట్టణం ద్రుపది యొక్క పూజారి ఉన్నాడు చూడు. పద్దుడు వచ్చిన అందరూ బాగా చదవండి. పట్టణంలో ఎదురుగా ఉన్న ద్రుపది యొక్క పూజారి ఎడ్లను భూదండలను ద్వారముల ఎందుకు తీసుకుని వచ్చి సమూహంతో కలిసి బలి అర్పింపవలనని ఉండెను. ఎవరికి బలి అర్పించేది? పూలదండలు ఇవన్నీ పూజారి ఎవరికి? వీళ్ళకి. ఎవరికి? బర్నబాకు పౌలుకు బలియాలని ఎడ్లు పట్టుకొని వచ్చినారు, పూదండలు ఎత్తుకొని వచ్చినారు. మళ్ళా మీకు మర్యాద చేయకపోతే మేమంతా చచ్చిపోతాం, మళ్ళా మారువేషంలో మీరు వచ్చారు అని చేస్తే వాళ్ళంట మనమైంటే కదా అంత చేసింటే చేయలేదు. మనం ఇంకా పొంగిపోయింది. నాకు మించిన పాస్టరే లేడు. నా మాటలు చూడు ఎట్ట కదిలిచ్చినారు జనాలంతా. నాకు బ్రహ్మరథం మేడం. ఒక పూజారి ఉన్నాడు, నెట్లో కొట్టండి చూసు పాలు ఒప్పించుకుంటా ఉంటాడు ఒక పాస్టర్ ముసలాయన. ఆయన తమలపాకులు పెడితే వాటి మీద నడుస్తూ వస్తాడు గాడికి, స్టేజ్ గాడికి. ఊరికే రాడు ఆయన. ఆయన కూర్చుంటే పాలు పోయాలంతా. అట్ట పాస్టర్ ఉన్నాడు. నెట్లో కొట్టండి, మీరు యూట్యూబ్లో కొట్టండి, ఆయన పేరు ఏదో వస్తుంది. అభిషేకం పొందే పాస్టర్ కొట్టండి. వీళ్ళు కుంటివాడిని లేపి ఇంత చేసి ఇంత దేవుడితో సంబంధం కలిగిన వాళ్ళే మీరు దేవతలకి నేను చెప్పేసి చేసి బట్టలు చుంచుకున్నారంట. చూడండి వాళ్ళు ఏం చేసినారు. వాళ్ళు అంత పని చేసినారు. చూడండి ఏం చేస్తారు. మీరు అయ్యలారా మీరెందుకు పైన చూడండి 14 వచనంలో అపోస్తులైన బర్నబాయు పౌలును తమ వస్త్రమును చింపుకొని సమూహంలోనికి చొరబడి అయ్యలారా మీరెందుకు ఇలాగ చేయుచున్నారు? మేము కూడా స్వభావము వంటి స్వభావము గల నరులమే. వీళ్ళు ఇంత గొప్ప దేవుళ్ళు మీ వంటి వాళ్ళమే మేమంటే ఇప్పుడున్నే పాస్టర్లు మేము వేరే మీరు వేరే అంటున్నాం. ఇంత గొప్ప సేవకులు, భూమిని కదిలించిన వాళ్ళు, మేము కూడా మీలాంటి వాళ్ళమే అంటే ఇప్పుడు మేము పాస్టర్లు మీరు సంఘము వేరే, మీకు మాకు చాలా తక్కువ ఉండాలి, మేము హైలో ఉండాలా మీరు డౌన్లో ఉండాలా, మాకు మీకు సంబంధం మేము ఎవరు అనుకుంటున్నాము, మేము ఎవరితో ఇవన్నీ ఉంటాయి కొన్ని మాటలు. ఇవి కాదు, మేము కూడా మీ వంటి వారమే. ఊరికే చెప్పాల బట్టలు చించుకొని చెప్తా ఉన్నారు. ఎందుకు మీరు ఎంత పని చేస్తారు? దండలు ఎట్లు బలు అర్పించడం మేమన్నా దేవతలు, మాకింత మర్యాద. ఇప్పుడు మనం పోయే కాడ చింటూ గమనిస్తూ ఉంటాడు, ఈ మధ్య వస్తాడు కాబట్టి మేమందరితో పాటు కింద కూర్చొని ఫోన్ చేస్తాం. ఎవరైనా మీటింగ్, ఎవరైనా కుటుంబ ప్రార్థనలకు పోయినా కూడా మాకు టేబుల్ వేస్తామని కూడా కూర్చోం. అందరూ బంధులో కూర్చుంటే మేము కూడా ఆడే కూర్చొని నాకేమో. ఎందుకంటే మేము కూడా మీలాంటి వాళ్ళమే. ఈడ వాక్యం చెప్పాను చెప్పి నిలబడుతున్నది, మళ్ళా సామాన్యమే అవుతుంది. ఆ మాట చెప్పి వాళ్ళు ఆపినారంట. ఈరోజు మనము కూడా సువార్త చెప్పే సమయంలో మనం ఆపాలి. మనలో గౌరవాన్ని కోరుకోకూడదు, ఉన్నత స్థానం కోరుకోదు. నేను పెద్ద పాస్టర్, నేను వస్తాను, నాకు కారు ఉండాలా, నేను అడుగు పెట్టను, నేను ఊరికి వచ్చి నాకు రూమ్ తీయాలా, మంచి భోజనం ఉండాలి, ఈ లగ్జరీలు అన్ని పనికిరావు. వాళ్ళే సామాన్యంగా ఉన్నారు, వాళ్ళు చేస్తున్నారు. సువార్త ప్రకటించి శ్రమ అన్నాడు ఆయన. ఎవరు? అయ్యో సువార్త ప్రకటించకపోతే శ్రమ. పౌలు అనే మాటకి అర్థం ఏమంటే సౌలు ముందుగా ఉన్నప్పుడు అడిగి పొందినది, లేదంటే పెద్దవాడు అనే అర్థం వచ్చేది సౌలు అనే మాట. మళ్ళీ ఏం పెట్టుకున్నాడు ఆయన? పౌలు అని పెట్టుకున్నాడు, చిన్నవాడు అని పెట్టుకున్నాడు. పెద్దవాడుగా ఉన్న పౌలు ఇప్పుడు ఏమైపోయినాడు? చిన్న పేరు కూడా చిన్నవాడు. మన చిన్నవాడు అంటా ఉన్నాడు, చిన్నయ్య చిన్నవాడు అంటారు. ఆ పేరు పెట్టుకుని చిన్నవాడు, అందరికంటే చిన్నవాడు.
ఈరోజు మనం తగ్గింపు జీవితంతో శిష్యరకము చేయాలా. ఆధిక్యత ఇచ్చేదాన్ని మనం తీసుకోకూడదు. రండి సార్ మీకు అది చేస్తాం ఇది చేస్తాం, నేను దండలు వేస్తాము ఇవన్నీ చేస్తామంటే మనం అవి ఆశించకూడదని చెప్తా. వీళ్ళు ఏమంటున్నారంటే మరి స్వస్థతలు కానీ ఇప్పుడే కానీ అపోస్తలుడైన పౌలు స్వస్థతల గురించి ఎక్కడే కానీ హైలైట్ చేయలేదు. నేను ఇన్ని స్వస్థపరిచినాను, చచ్చిపోయినా లేపినానని మైక్ పెట్టి చిన్నది ఏదైనా సమస్య వచ్చే కానీ వాళ్ళు బాగేది అనుకో, ఈ టీవీలో ఏం చేస్తారు, వాళ్ళ దగ్గర బాగా చెప్పించారు, ఎట్లా చెప్పాలో నీట్గా చెప్పు అని చెప్పించి పైకి వచ్చి నీకేం జరిగింది చెప్పమ్మా. ఏ రోజు కూడా అపోస్తలుడైన పౌలు ఆ స్వస్థతలు చచ్చిపోయిన లేపిన ఆయన నడుకట్టు దగ్గర బాగుపడినారు, కానీ ఎక్కడ కూడా అది హైలైట్ చేయలే. ఇంకా యేసుక్రీస్తు ఒకరికి దయపట్టడానికి వాడిని బాగు చేసి మూగోనికి చెవిటని చేశాడు, ఎవరికి చెప్పదు పోరా నాయన అన్నాడు. మనమైతే పట్టుకొని వచ్చాం, ఏం జరిగింది చెప్పు ఏం జరిగింది చెప్పు అందరికి చెప్పాలని. ఈయనైతే కన్నా శిష్యులకం చేసినాడు కాబట్టి అవన్నీ హైలైట్ చేయకుండా సంఘాన్ని మరి విశ్వాసులను వాటి సంఘాలు స్థిరపరచడం కట్టడం వాటిని హైలైట్ చేసినాం. ఈరోజు మనం కూడా దేవుణ్ణే మనం ముందు పెట్టాలి, కానీ మనం ముందు మనము ఉండకూడదు. ఏం జరిగినా దేవుడు లేకుండా మనకేం జరగల. ఈరోజు మరి దేవుని విషయాల పట్ల ఆసక్తి కలిగి ఉన్నాం. మరి ఈరోజు మనం నిజమైన శిష్యులుగా, శ్రమైన శిష్యులు, చావైనా ప్రకటించేవారు. ఎట్లా ప్రకటించాలా? బలంగా ప్రకటించాలా, భయపడకుండా ప్రకటించాలి. మనకి ఏం జరిగినా మన తల మీద రాలిపోయింది కూడా దేవుడికి తెలుసు కాబట్టి మనం భయపడవలసిన పని లేదు. ఏం జరిగినా దేవుడు తెలుసుకుంటాడు. కాబట్టి ధైర్యంగా మనం ఈ లోకంలో దేవుడి శిష్యులుగా మారుదాం. అటువంటి కృప, అటువంటి భాగ్యం దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్.